విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణని దగ్గర చేసేటువంటి మరో గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి, ముఖ్యంగా హైదరాబాద్ మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ హైవేని తెలంగాణ ప్రభుత్వం చాలా బలంగా కోరుతుంది. దీనికి సంబంధించినటువంటి అలైన్మెంట్ పైన కొంత క్లారిటీ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ పక్షాన జరిగినటువంటి కసరత్తు నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 4 జిల్లాల్లో దాదాపు 100 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళ్తుందని చెప్పని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తయారు చేసినటువంటి ఈ ప్రతిపాదనలపైన ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక పూర్తి స్థాయి డిపిఆర్ని రూపొందించిన తర్వాత జాతీయ రహదారుల సంస్థ దీన్ని టేకప్ చేస్తే కనుక హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి 2 గంటల్లోనే వెళ్లే విధంగా గ్రీన్ఫీల్డ్ హైవేని తయారు చేయాలనేటువంటి ప్రణాళికని అమల్లోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. సో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎటు నుంచి మచిలీపట్నం చేరుతుంది? ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి NH65ని 6 వరుసల రహదారిగా విస్తరించేటువంటి పనిని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టేసింది. ఆ పనికి సంబంధించి జనవరి, ఫిబ్రవరిలో టెండర్లు రిలీజ్ చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ముఖ్యంగా హైదరాబాద్, అమరావతి, అలానే మచిలీపట్నం పోర్ట్, ఈ మూడింటిని టచ్ చేస్తూ వెళ్లే విధంగా కొత్త రహదారి నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్నారు. దీనికి సంబంధించినటువంటి అలైన్మెంట్ కొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చిన ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక ముఖ చిత్రం మ్యాప్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ మ్యాప్లో మనం చూస్తే కనుక ఇక్కడ హైదరాబాద్ నగరం ఉంటే మచిలీపట్నం ఈ కొసలో ఉంటుంది, ఇక్కడ విజయవాడ నగరం ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ అమరావతి నగరం నిర్మాణం జరుగుతుంది. సో ఇప్పుడు వస్తున్నటువంటి NH65 ఈ విధంగా వెళ్తుంది. ఈ మార్గంలో నుంచి NH65 ఇంతకుముందు 9వ నంబర్ జాతీయ రహదారి అనేవాళ్ళు, ఇప్పుడు 65వ నంబర్ జాతీయ రహదారి అండి. ఇప్పుడు హైదరాబాద్కు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు అలానే రీజనల్ రింగ్ రోడ్డు, ఈ రెండింటి నేపథ్యంలో ఇక్కడ ముచ్చెర్ల నుంచి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి ముచ్చెర్లకి కనెక్టివిటీ, దీని నుంచి అమరావతి మీదుగా ఇటు వెళ్ళాలనేటువంటి ఒక ప్రణాళికని తెలంగాణ ప్రభుత్వం చాలా బలంగా కోరుతుంది. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణలోనే ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ నుంచి కస్టమ్స్ క్లియరెన్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకుని అప్లోడ్ అయినటువంటి ఎగుమతి చేసేటువంటి ఎక్స్పోర్ట్ చేసేటువంటి సరుకుని ఇక్కడ వెహికల్స్లో పంపిస్తే నేరుగా పోర్ట్లోకి వెళ్ళిపోవాలి, బందర్ పోర్ట్ నుంచి విదేశాలకి ఎగుమతి అవ్వాలి అనేటువంటి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఈ 12 వరుసల రహదారి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా 12 వరుసల్లో నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. సో మొత్తం మీద 2 రాష్ట్రాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉన్నటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇది ఏ విధంగా మారబోతుంది, దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన కొంత కసరత్తు చేసింది. దానికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ కూడా వచ్చింది. ఇక్కడ చూస్తే కనుక యాచారం మాల్ దగ్గర నుంచి ఇటు లింగోటం, గుర్రంబోడు మీదుగా హాలియా మీదుగా ఈ 2 కూడా 2 జిల్లాలు. ఇక్కడ రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉంటుంది. చిన్న జిల్లాల లెక్కలోకి తీసుకోవద్దు. నేను చెప్పిన 4 జిల్లాలు కూడా తెలంగాణలో 2 ఉమ్మడి జిల్లాలు, ఆంధ్రాలో 2 ఉమ్మడి జిల్లాలు. విడగొట్టి చూస్తే కనుక అక్కడ ఒక 3 జిల్లాలు కావచ్చు, ఇక్కడ ఇంకొక 3 జిల్లాలు కావచ్చు. అలానే మొత్తం 6 జిల్లాలు కూడా అవడానికి అవకాశం ఉంటుంది. ఇది రంగారెడ్డి, ఇక్కడికి వచ్చేసరికి నల్గొండ జిల్లా పరిధిలో ఉండేటువంటి ప్రాంతాలు ఇవన్నమాట. మొత్తం మీద తెలంగాణలో 40 గ్రామాల మీదుగా 40 గ్రామాల నుంచి ఈ రహదారి వెళ్తుంది. ఎందుకంటే తెలంగాణలో 118 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే కింద చూస్తే. ఇదే రహదారి మొత్తం టోటల్ డిస్టెన్స్ చూస్తే 297 కిలోమీటర్లు, అంటే సుమారుగా 300 కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అలైన్మెంట్ కంటే కూడా 40 కిలోమీటర్లు తగ్గేటువంటి అవకాశం ఉంది కొత్త రహదారిని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే. ఈ 297 కిలోమీటర్లు 118 కిలోమీటర్లు తెలంగాణ నుంచే ఆల్మోస్ట్ 170 మరొక 170 కిలోమీటర్ల వరకు అక్కడ ఆంధ్ర నుంచి 179 వరకు వస్తుంది. 179 చేంజ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఆంధ్ర నుంచి వెళ్ళేటువంటి, అందుకనే ఆంధ్రప్రదేశ్లో 60 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. సో మొత్తం 2 ఉమ్మడి జిల్లాలు ఇక్కడ, 2 ఉమ్మడి జిల్లాలు అక్కడ. ఒకసారి మనం లిస్ట్ చూస్తే కనుక మ్యాప్స్ పరంగా దీన్ని ఒకసారి స్క్రూటినీ చేసుకుని చూస్తే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్ గూగుల్ మ్యాప్స్ చాలా క్లియర్గా చూపించేస్తుంది. ఎవరో పెద్ద ఆర్కిటెక్చరల్ ఇంజనీర్లు వచ్చి మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గూగుల్ మ్యాప్లో చూస్తే చాలా క్లియర్గా పిక్చర్ అర్థమైపోతుంది. ఈ సర్కిల్ మొత్తం కూడా ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు. సో ఇప్పుడు అంచనా వేస్తున్నటువంటి
ఇన్నర్ రీజనల్ రింగ్ రోడ్డు ఆమన్గల్ మీదుగా వస్తుందని చెప్పని అంటున్నారు. ఆమన్గల్ అంటే ఈ దరిదాపుల్లో ఉంటుంది. ఒకసారి మనం దీన్ని జూమ్ చేసుకుని చూస్తే కూడా పిక్చర్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో ఆమన్గల్ వస్తుంది. ఆమన్గల్ ముందర నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఇట్లా వెళ్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. అంటే త్రిబుల్ ఆర్ అని చెప్తున్నారు కదా, ఈ త్రిబుల్ ఆర్ వెళ్తుంది. ఇక్కడ ఈ దరిదాపులు ఈ ప్రాంతంలోనే ముచ్చెర్ల ప్రాంతం ఉంటుంది. దాన్ని ఒక ఇంటిగ్రేటింగ్ హబ్ కింద ఉపయోగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ప్రారంభం ఎండింగ్ అనే దాని మీద కొంత స్పష్టత రావడానికి టైం పట్టినప్పటికి కూడా రూట్ మ్యాప్ పరంగా చూస్తే కనుక ఇది ఇక్కడ కడతాల్ యాచారం అంటే ఈ రూట్ని మనం ఇక్కడ నుంచి ఇది చూస్తే మరిగూడెం మీదుగా ఇట్లా గుర్రంబోడు మీదుగా హాలియా మీదుగా ఈ రహదారి వెళ్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ రహదారికి సంబంధించి కొంత అలైన్మెంట్లో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి. ఇక్కడ ఇది బార్డర్ అనమాట, గుంటూరు జిల్లాకి అలానే తెలంగాణకి సంబంధించి నల్గొండ జిల్లాకి ఈ బార్డర్ ఇట్లాగా ఇటు నుంచి వెళ్ళాలనేటువంటి ఒక ప్రణాళికని చేస్తున్నారు. ఇటు నుంచి వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ అంటే ప్రస్తుతం ఈ ప్రాంతంలో పల్నాడు జిల్లా ఉంది, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది, కానీ పల్నాడు జిల్లా వస్తుంది. అమరావతి నగర నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. సో ఇటు దిశగా ఇదంతా కూడా గుంటూరు జిల్లా పరిధి. ఇది కృష్ణానది ఇక్కడ ఉంది కాబట్టి కృష్ణానదికి అవతల వైపు మళ్ళీ మచిలీపట్నానికి వెళ్లాల్సి ఉంది. కృష్ణా నదికి అవతల వైపు ఉన్నది కృష్ణా జిల్లా, యువతల వైపు ఉన్నది గుంటూరు జిల్లా. సో ఆ లెక్కను చూస్తే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం చేరుకునేటువంటి క్రమంలో ఈ రహదారి ఇక్కడ విజయవాడ వెళ్ళదు. ఈ రహదారి ఇక్కడ ఈ ప్రాంతం నుంచే ఇట్లా మరలుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని గ్రామాల జాబితాని సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ లిస్టు కూడా మన దగ్గర ఉంది, ఒకసారి విశ్లేషిద్దాం. మనం మొత్తం చూస్తే 297 కిలోమీటర్లు, 4 జిల్లాలు, 100 గ్రామాలు, 2 రాష్ట్రాల పరిధిలో. తెలంగాణ జిల్లాలో చూస్తే కనుక 40 గ్రామాలు కనిపిస్తున్నాయి, ఏపీలో 60 గ్రామాలు కనిపిస్తున్నాయి. సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వచ్చేటువంటి గ్రామాల లెక్క మనం చూద్దాం. మీర్ఖాన్పేట మొన్ననే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో మీర్ఖాన్పేట నుంచి ప్రారంభమవుతుంది. మీర్ఖాన్పేటకి ఒక రేడియల్ రోడ్డు, రింగ్ రోడ్నికి కనెక్ట్ చేసేటువంటి రేడియల్ రోడ్డుని వేస్తున్నారు. సో అదే ఫ్యూచర్ సిటీలో స్టార్టింగ్ పాయింట్ కింద అమరావతి నుంచి వెళ్ళేటువంటి మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ హైవే 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవేగా మనం చూడాల్సి ఉంటుంది. మీర్ఖాన్పేట, తాడిపర్తి, అలానే సింగారం, నందివనపర్తి, నక్కెర్త, మేడిపల్లి, యాచారం, మల్కీజ్గూడ, మందుగౌరెల్లి, తక్కెళ్లపల్లి, చింతపట్ల, తమ్మలోని గూడ, నల్లవెల్లి, అలానే మాల్, మంతన్ గౌరెల్లి, ఇవన్నీ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాలు. ఈ గ్రామాల పక్క నుంచి వెళ్తున్న గ్రామాల పైనుంచి రహదారి వేరు, గ్రామాల పక్క నుంచి భూమి సేకరణ జరగాలి. దానికి సంబంధించినటువంటి అలైన్మెంట్కు తగ్గట్టుగా భూసేకరణ జరుగుతుంది, నిర్మాణ ప్రక్రియ మొదలు పెడతారు. ఇప్పుడు 12 వరుసల రహదారిని ఒకేసారి నిర్మిస్తారా లేదా 8 వరుసలుగా విస్తరించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తారనేది డిపిఆర్లో క్లారిటీ వస్తుంది. కానీ ఏ గ్రామాల నుంచి రూట్ మ్యాప్ వెళ్ళొచ్చు అనే దాని మీద మాత్రం ఒక స్పష్టత వచ్చినట్టుగా మనం చూడొచ్చు తెలంగాణ వైపు నుంచి. ఎందుకంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ప్రాంతాలు ఈ గ్రామాల్లోకి వస్తాయి, కొన్ని సరిహద్దు గ్రామాలు అటు ఇటుగా, ఎందుకంటే బార్డర్లో ఉన్నటువంటి రూట్ని ఏ గ్రామం అయితే దగ్గరగా ఉందో ఆ గ్రామానికి దగ్గరగా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కానీ ఏరియాల పేర్లు అయితే దాదాపుగా ఇవే ఉండే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే తమ్మాడపల్లి, అలానే ఆజిలాపూర్, ఇటువైపు ఏరుగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడ, రామరెడ్డిపల్లి, వట్టిపల్లి, లింగోటం, భీమనపల్లి, దామెర, చిట్టంపహాడ్, నాంపల్లి, మమదాపురం, అలానే ఓట్లపల్లి, తేనెపల్లి, గుర్రంపోడ్, చేపూర్, మోసంగి, తెప్పలమడుగు, హాలియా, మొలకచెర్ల, కొంపల్లి, బోయగూడెం, రాజవరం, అడవిదేవులపల్లి ఈ లిస్టులో కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కళ్ళేపల్లి అనేది బార్డర్లో కనిపిస్తుంది. అదే నల్గొండ ప్లస్ గుంటూరు జిల్లాకి బార్డర్లో కనిపిస్తుంది కళ్ళేపల్లి. అయితే సరిహద్దు గ్రామం కింద దాన్ని గుంటూరు జిల్లాలోనే వేసి చూద్దాం ఒకసారి. అయితే కళ్ళేపల్లి, దైదా, వజీరాబాద్, పులిపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు, పిన్నెల్లి, వేమవరం, మాచివరం, తురకపాలెం, మోర్జంపాడు, పిల్లొట్ల, శ్రీ రుక్మిణీపురం, అలానే పాపాయపాలెం, చంద్రాజుపాలెం, కందిపాడు, అమరావతి, పెరికపాడు, దొడ్లేరు, హసన్బండ, అనంతారం. ఈ అనంతారం కూడా అమరావతి రాజధాని అమరావతికి పరిధిలో ఉండేటువంటి ప్రాంతం ఇది. గుడిపాడు, తళ్ళూరు, అలానే పెసపాడు, రెంటపల్లి, పండితాపురం, అమరావతి 2 సార్లు వచ్చింది. అమరావతి పాత అమరావతి కావచ్చు, కొత్త అమరావతి కావచ్చు, పాటిబండ్ల, అలానే వేమారం, సిరిపురం, మందిపూడి, పాములపాడి, పొండెకల్లు, నిడుముక్కల, తాడికొండ, ఈ లామ్ ఇదంతా కూడా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉన్నటువంటి ఏరియా. ఆల్మోస్ట్ ఇది ఆనుకుని ఉండేటువంటి ప్రాంతం అనమాట. ఇది గోరంట్ల, గుంటూరు శివారు వస్తుంది. అలానే కంతేరు, కాజా, నంబూరు ఇవన్నీ కూడా ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల బాగా
పొన్నెకల్లు, ఈ నిటిముక్కల, తాడికొండ, లాము, పాములపాడు ఇవన్నీ కూడా బాగా హాట్ కేకులుగా ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. అమరావతి సరౌండింగ్, అమరావతి శివారు ప్రాంతాలు, అమరావతి మాస్టర్ ప్లాన్ పరిధిలోకి రావు, శివారులో వచ్చేటువంటి ప్లేసెస్ అనమాట. తర్వాత నంబూరు, చిలువూరు, పెరకలపూడి, దుగ్గిరాల, వల్లభాపురం, మున్నంగి, వల్లూరు ఇవన్నీ కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో భద్రరాజు పాలెం దగ్గర ఎంటర్ అవుతుంది. కొమ్మమూరు, కపిలేశ్వరపురం, లంకపల్లి, చల్లపల్లి, నిమ్మకూరు అంటే ఎన్టీ రామారావు పుట్టిన పేరు అంటారు కదా, నిమ్మకూరు, నిడమూరు, గూడూరు, పెడన, మచిలీపట్నం, చివరికి మచిలీపట్నం చేరుతుందనమాట. సో మొత్తం వచ్చేటువంటి గ్రామాల లిస్టు ఇది కనిపిస్తుంది. 60 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. తెలంగాణలో వచ్చేసి మొత్తం 40 గ్రామాలు కనిపిస్తున్నాయి. 2 ఉమ్మడి జిల్లాలు ఇక్కడ, 2 ఉమ్మడి జిల్లాలు అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది బార్డర్ ఏరియాస్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. దైద ఇటు అడవి దేవులపల్లి నుంచి ఇటు దైద వస్తుంది, దైద మీద నుంచి పులిపాడు, ఇట్లాగా ఈ ఇదంతా కూడా పల్నాడు జిల్లా. ఇప్పుడు విడగొట్టినటువంటి వాటిలో చూస్తే పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నడికూడి జంక్షన్ కనిపిస్తుంది. రైళ్లలో ప్రయాణం చేసే వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసేటువంటి పేరు అనమాట. సో మొత్తం మీద ఇలా తిరిగి ఇది ఇటు నుంచి మళ్ళీ అటు అమరావతి మీదుగా ఇక్కడ పాత అమరావతి కనిపిస్తుంది, క్రోసూరు ఇవన్నీ కూడా ఈ టర్నింగ్లో తెనాలి కంటే ముందర నుంచి కృష్ణానదిని దాటుతుందన్నమాట. ఇక్కడ కొల్లిపుర, అనంతారం ఈ ప్రాంతాలు దాటి ఇక్కడ ఒక అనంతారం ఉన్నట్టుంది. అక్కడ అనంతవరం అమరావతి దగ్గర ఉంటుంది, ఇక్కడ ఒక అనంతారం ఉందన్నమాట. సో ఇక్కడ అమరావతిని దాటి కృష్ణానదిని దాటి అవతలకి వెళ్తుందన్నమాట. ఇది అన్నవరం ఇది. ఇక్కడ నుంచి మచిలీపట్నం దిశగా వెళ్తుంది. మచిలీపట్నం పోర్టు మీకు ఆల్రెడీ తెలుసు, పోర్ట్ రెడీ అవుతూ ఉంది. సో ఈ రెడీ అయ్యే నాటికి ఇది వ్యవస్థ మొత్తం కూడా రెడీ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. 12 వరుసల రహదారి అయితే కనుక తెలంగాణకి కలిసి వచ్చేటువంటి రహదారి అవుతుందని చెప్పాను. తెలంగాణలో ఉన్నటువంటి మార్గం పైన అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఎక్కడి నుంచి ఫ్యూచర్ సిటీలో నుంచి అడవి దేవులపల్లి వరకు అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రూట్ మ్యాప్, ఎందుకంటే 170 దాదాపు 180 కిలోమీటర్లు అనుకోండి, 180 కిలోమీటర్ల రహదారి ఏపీలోంచి ప్రయాణించాల్సి ఉంటుంది. సో ఏపీలో అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్కి కానీ ఆయా గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి అధ్యయనం చేయాలి ఉంటుంది. ఈ 2 ప్రతిపాదనల్ని కలిపి ఒక కంబైన్డ్గా ఒక కంపెనీకి అప్పగిస్తే డిపిఆర్ స్టడీ, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాయి. ఎందుకంటే జాతీయ రహదారుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా కొత్త రహదారులకి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అయితే నిర్మాణ వ్యయం ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వ వాటానే ఉంటుంది. కేవలం భూసేకరణకు అయ్యేటువంటి ఖర్చు మాత్రమే రాష్ట్రాలు భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అమరావతికి మీదుగా వెళ్ళేటువంటి హైదరాబాద్ లేదా ఫ్యూచర్ సిటీ మచిలీపట్నం 12 వరుసల జాతీయ రహదారికి సంబంధించి జాతీయ రహదారి హోదా కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అది ఫ్యూచర్లో జరుగుతుందా లేదా అనేది చూడాలి. కానీ గ్రీన్ ఫీల్డ్ హైవేగా మాత్రం గుర్తిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. కాబట్టి ఈ ప్రతిపాదనల్ని ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఏపీ సర్కార్తో దీనిపైన అభిప్రాయం తెలుసుకున్న తర్వాత డిపిఆర్ దిశగా అడుగులు పడే అవకాశం కనిపిస్తుంది.